హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో కలకలం రేపిన తండ్రి కుమార్తెల సజీవ దహనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లుడు ప్రవీణే మామ రాజశేఖర్ తాళికట్టిన భార్య రాజశ్రీని దారుణంగా సుత్తితో కొట్టి డీజిల్ పోసి హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ప్రవీణ్ రాజశ్రీతో 3 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వ్యాపారాల కోసం అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 18న ఇంట్లో నిద్రిస్తున్న మామను భార్యను సుత్తితో పగలగొట్టి డీజిల్ పోసి నిప్పంటించడమే కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పరారైనట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని కపిడికొండ వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దీనికి అందరికీ కారణం ఏంటంటే ఈయన డబ్బులు కావాలని కట్నం, నేను ఇంకా నా లైఫ్లో సెటిల్ కావాలంటే బిజినెస్ చేయాలంటే కట్నం కావాలి అదనంగా అని చెప్పేసి ఇంకింత తేపు అని చెప్పి సతాయించడం, ఆ సతాయించడం తట్టుకోలేక మృతస్తురాలు భార్య యొక్క తండ్రి, ఇతని మామ, ఈ నిందితుడి యొక్క మామ 1-2 సార్లు చెప్పిండు, బుధగరించి చెప్పాడు, మంచి మాటలతో చెప్పాను, వార్నింగ్స్ ఇచ్చాడు, థ్రెటనింగ్స్ ఇచ్చాడు. దాంతో ఇక నన్నే చంపే ప్రమాదం ఉందని చెప్పి డిసైడ్ అయిపోయి ఈ యొక్క అఘాయిత్యానికి పాల్గొన్నాడు. దీంతో ఇద్దరు అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. ఈ విషయంలో ఈరోజు అతన్ని కడిపకొండ బ్రిడ్జ్ దగ్గర అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి వివరాలన్నింటినీ నమోదు చేసుకొని ఈరోజు న్యాయస్థానం ఎదుట ప్రవేశపెడుతున్నాము.